అధికారంలోకి కాంగ్రెస్ వస్తుంది, ప్రైమ్ మినిస్టర్ గా రాహుల్ గాంధీ వస్తారని చెప్తున్నాయి. ఒకవేళ మన మాటల్లో అదే గనక జరిగితే దేశం పరిస్థితి ఏంటి? I am not a cephalogist, point number 1. I am not a politician, point number 2. And I am not an astrologer, point number 3. ఒకవేళ గనక రాహుల్ గాంధీయే గనక తిరిగి భారతదేశానికి ప్రైమ్ మినిస్టర్ అయినట్లయితే ఈ దేశము 1947కు ముందున్నటువంటి దుర్గతికి వెళ్లిపోతుంది. ఇది నిస్సందేహంగా ముదిగొండ శివప్రసాద్ చెప్తున్నటువంటి మాట. 1947కు ముందు భారతదేశం ఎలా ఉందో అలా ఈ దేశం ఇటలీకి అమ్మివేయబడుతుంది. ఇట్ విల్ బి సోల్డ్ అవుట్ టు ఇటలీ. మళ్ళీ ఇండియా బ్రిటిష్ వాళ్ళ దగ్గర నుంచి తెచ్చుకొని వెండి పళ్ళెల్లో పెట్టి తిరిగి ఇటలీకి అమ్ముతారు దేశాన్ని. తినడానికి తిండి ఉండదు, కరెంట్ ఉండదు, తాగేందుకు నీళ్లు ఉండవు. ఎన్నెన్ని కుంభకోణాలు చేశారమ్మా వీళ్ళు. రాహుల్ గాంధీకి ఎవరిచ్చారు అడగండి. లండన్ హౌస్ ఎవరిచ్చారు అతనికి? ఐఎమ్ ఆస్కింగ్ దిస్ క్వశ్చన్. లండన్ హౌస్ అని పెద్ద బిల్డింగ్. హూ డొనేటెడ్ దట్ బిల్డింగ్? కొంచెం పొలిటికల్ గా వెనక్కి తిప్పి ఆ పేజీలు చూడండి. బోఫోర్స్ కుంభకోణం దగ్గర నుంచి, హెలికాప్టర్ల కుంభకోణం దగ్గర నుంచి, షాపర్స్ కుంభకోణం దగ్గర నుంచి, సబ్మెరీన్స్ కుంభకోణం నుంచి, పెనామా బ్యాంక్స్, వర్జీనియా ఐలాండ్స్, కరేబియన్ ఐలాండ్స్, స్విస్ బ్యాంక్స్, మొత్తం చేసిన ధనం అంతా కూడా లూట్ చేసి విదేశాలకు తీసుకుపోయారు. ఈ ఓటర్లకు సిగ్గు, శరం, చీము, నెత్తురు, మానం, మర్యాద, దేశభక్తి లేదా? ఏ మొహం పెట్టుకొని మీరు రాహుల్ గాంధీకి ఓటేస్తారు? హూ ఇస్ దిస్ రాహుల్ గాంధీ? ఈజ్ రాహుల్ విన్సీ, ఈజ్ నాట్ రాహుల్ గాంధీ. గాంధీ అనే పేరు ఎట్లా పెట్టుకున్నాడమ్మా ఇతను? ఈజ్ నేమ్ ఇస్ రాహుల్ విన్సీ. ఈజ్ ఏ ప్రాక్టీసింగ్ క్రిస్టియన్. ఇతను ఎలక్షన్ ప్రాపగాండాకి వెళ్ళినప్పుడు పైన ఇట్లా పైన వేసుకుంటాడు యజ్ఞోపేతం. యజ్ఞోపేతం పైన ఉండకూడదు. యజ్ఞోపేతం లోపల నుంచి చొక్కా వేసుకుంటారు, పైన శాలువాలు కప్పుకుంటారు పాపం సద్బ్రాహ్మణులు. అంటే ఇది ఫ్యాన్సీ డ్రెస్ అన్నమాట. హై స్కూళ్లలో ఫ్యాన్సీ డ్రెస్ నాటకాల్లో వేస్తారు చూడండి. అట్లా మాది దత్తాత్రేయ గోత్రము, నాకు పైన యజ్ఞోపేతం చూడండి. ఎందుకంటే ఉత్తరప్రదేశ్ లో బ్రాహ్మిన్ ఓట్స్ కొన్ని ఉన్నాయి, వాళ్ళు కొంచెం మెజారిటీలో ఉన్నారు అక్కడ. అంటే టిల్టింగ్ అనమాట, టిల్టింగ్ స్టేజ్ లో ఉన్నారు అక్కడ బ్రాహ్మిన్స్. అందుకని వాళ్ళందరికీ నేను బ్రాహ్మిన్ అని చెప్పుకుంటాడు. అదే మళ్ళీ కేరళకి వెళ్లి సావర్కార్ను చెప్పుతో కొడతానంటాడు. సావర్కార్ను కొట్టండి అంటున్నాడు. సావర్కార్ పేరు చెప్పిన వాళ్ళని కొట్టమంటున్నాడు. ఐఎమ్ నాట్ సావర్కార్ అంటున్నాడు. అసలు సావర్కార్ ఈయన ఎట్లా అవుతాడండి? సావర్కార్ కాలి గోటికి కూడా పోలడు. సావర్కార్ ఎన్ని త్యాగాలు చేశాడు? నా ఉద్దేశంలో భారతదేశ చరిత్రలో గత 100 సంవత్సరాల్లోనూ 100 years లోను గ్రేటెస్ట్ పీపుల్ ఇద్దరు. గ్రేటెస్ట్ ఒక ఆయన సావర్కారు, రెండవ వాడు నేతాజీ సుభాష్ చంద్రబోస్. ఆ తర్వాతే మీరు ఎవరి పేరైనా చెప్పుకోవచ్చు, థర్డ్ ఇంకొక నేమ్ చెప్పుకోవచ్చు, అభ్యంతరం లేదు. ఎందుకంటే అక్కడ క్రిస్టియన్స్ ఉన్నారు కేరళలో. 1/3 క్రిస్టియన్స్, 1/3 ముస్లింస్, జిహాదీ ఉగ్రవాదులు, కమ్యూనిస్టులు. ఈ మణిశంకర్ అయ్యర్ అనేవాడు. అతను అయ్యర్ ఏమిటమ్మా? అయ్యర్ అంటే బ్రాహ్మిన్. ఇది ఏ బ్రాహ్మిన్, ఇది ప్రాక్టీసింగ్ క్రిస్టియన్. మరి అయ్యర్ ఎట్లా అవుతాడమ్మా? ఎంత కాలం మోసం చేస్తారు? ఎన్నాళ్ళు ఈ దుర్మార్గం జరుగుతుంది భారతదేశం? అడిగేవాళ్ళు లేడమ్మా సమాజంలో. ఇవాళ మీరు టీవీ ఛానల్ పెట్టి 4 మాటలు వింటే అందరూ కూడా తాంబూలం నోలుకుంటూ కాస్త చూస్తారు, ఇష్టం లేకపోతే పక్కన ఇంకో ఛానల్కి వెళ్ళిపోతారు, క్రికెట్ రన్నింగ్ కామెంటరీ వింటారు. దేశం ఏమైపోతున్నది, ఎందుకు ఇంత దుర్గతికి వచ్చింది అని అడిగేవాడు, క్వశ్చన్ చేసేవాడు ఎవడన్నా ఉన్నాడా ఈ దేశంలో? రాహుల్ గాంధీకి రాజ్యాధికారం ఇస్తారా? పాపం మంచోడో, చెడ్డవాడో, పిచ్చివాడో, వెర్రివాడో, ఏదో నరేంద్ర మోడీ పట్టుకొని పాకులాడుతున్నాడో 10 ఏళ్లలో. మన వృద్ధి రేటు పెరిగింది, అప్పులు తీర్చాడు. ఇంకొక 10 ఏళ్లు కనుక ఈయన ఉంటే ఇండియాలో, ప్రపంచంలో అమెరికా, చైనా తర్వాత ఇండియా 3rd ప్లేస్కి వస్తుంది ఎకానమీలో. 3rd ప్లేస్కి. ఇప్పటికే అప్పులు చాలా వరకు తీర్చేశారు. అలా రానివ్వటలేదు. ఈ దేశాన్ని నాశనం చేద్దామని కూర్చున్నారు వీళ్ళతో కొరివిదయ్యాల్లాగా. వీళ్ళకి రాహుల్ గాంధీ లీడర్ కావాలట, అతను ప్రైమ్ మినిస్టర్ కావాలట. సనాతన ధర్మం ప్రపంచానికి ఒక వరం లాంటిది. సనాతన ధర్మం యొక్క గొప్పతనాన్ని మేము అన్టోల్డ్ స్టోరీస్ ఫ్రమ్ హిందూయిజం, వేదిక్ ఫ్యాక్ట్స్, ధర్మ సందేహాల ద్వారా మనలో చాలా మందికి తెలియని విషయాలు చెప్తూ జాగృతి పరిచే ప్రయత్నం చేస్తున్నాము.
సనాతన గొప్పతనాన్ని చాటేందుకు వీడియోస్ ను లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం ద్వారా మాకు సపోర్ట్ ఇవ్వండి. అలాగే మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో పంచుకోండి.